అంటే నా యొక్క ఎగ్జామ్ అని కాదు అంటే సో ఈ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఈ కాన్ఫిడెన్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మన కరిక్యులం మాత్రమే. ఓకే, సో దానికి ఎన్సీఆర్టీస్ తోడవడము అదొకటి. సో మనం చెప్పడం కూడా మంచి ఫ్రీ ఫ్లోగా చెప్పుకున్నాం కాబట్టి మనకి ఈ భయం అనేది లేదు. సో ఇప్పుడు ఎక్కడుంది భయం? కాంపిటీషన్లో ఉంది. సో ఎవరు ఫస్ట్ వస్తారు అనే దానిలో మాత్రమే భయం. ఓకే, సో దానికోసం ఏం చేయాలి? మెయిన్గా మైండ్ కామ్గా ఉంచుకోవాలి, భయపడవద్దు, పీస్ఫుల్ ఎగ్జామ్ ముందు హ్యాపీగా నిద్రపోవాలి, నైట్ అవుట్స్ అసలు చేయొద్దు. ఓకేనా? అండ్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ ఏంటంటే మనకి కొత్త ప్లేస్ కాబట్టి మనం చుట్టుపక్కల అలవాటు చేసుకోవాలి. ఒకసారి చుట్టూ అటు ఇటు మొత్తం చూడాలి. ఓకే, ఈ ప్లేస్ నాది అనుకోవాలి. ఓకే, ఈ ప్లేస్ నాది, ఈ రోజు నాది, నేను ఎగ్జామ్ రాస్తున్నాను. ఓకే, సో అలా అనుకొని ఎగ్జామ్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత ఏంటి? ప్రెజెంటేషన్. ఓకే, సో ఫస్ట్ మీకు రఫ్ వర్క్ ఇస్తారు. ఆ రఫ్ వర్క్లో మీకు ఏ క్వశ్చన్ బాగా వస్తుందో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ రాసుకోండి చిన్నగా. ఓకే, సో రాసేసుకొని ఈ క్వశ్చన్ నాకు వచ్చు సో అన్నది ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఓకేనా? సో అది స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఫ్రీ ఫ్లోగా మీరు వెళ్ళిపోండి. ఓకే, సో అండర్లైన్ చేయండి. ఓకే, సో బేసిక్ అండర్లైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, మిస్ చేయొద్దు. ఓకే, వీలైన ప్లేసెస్లో డయాగ్రామ్స్ వేయండి. ఓకే, సో 5 మార్క్స్ క్వశ్చన్ ఆన్సర్ కూడా మన ప్లేస్ తక్కువ ఉంటుంది కాబట్టి సో ప్రెజెంటేషన్ ఎక్కువ ఉండేలా డయాగ్రామ్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల మనం స్కోరింగ్ని పెంచుకోవచ్చు. ఓకేనా? సో ఇంతకు మించి ఏముండదు. అసలు ఎగ్జామ్ అనేది భయం అనేది ఉంచుకోవద్దు. ఓకేనా?